పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మెంతాస్ తుఫాన్ కారణంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 24 గంటలు కూడా తీవ్రమైన భారీ వర్షం కురవడం జరిగింది. అయితే భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం అయితే జరగడం జరిగింది. పంట నష్టం కారణంగా రైతులంతా కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, పాలకుర్తి, అంతర్గాం, ధర్మారం, సుల్తానాబాద్, ఎలిగేడు మండలాల్లో పెద్ద ఎత్తున కూడా పంట అయితే నష్టం వాటిల్లో జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, మంతిని వ్యవసాయ మార్కెట్, అలాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అలాగే బసంత్ నగర్, పాలకుర్తి మండలాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడం జరిగింది. వేలాది ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లినట్టుగా కూడా రైతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 6 కాలం శ్రమించి పండించినటువంటి పంట చేతికి అందే సమయంలో మరికొద్ది రోజులు అయితే అమ్ముకుంటున్నాం అనే సమయంలో ఇలా అకాల వర్షం కారణంగా తాము పెద్ద ఎత్తున కూడా నష్టపోవడం జరిగిందంటూ కూడా రైతులు కన్నీరు మున్నీరుగా విలిపించడం జరిగింది. తమను ప్రభుత్వమే ఆదుకొని పంట నష్టం ఎకరా చొప్పున కూడా అందివ్వాలంటూ కూడా రైతులంతా కూడా కోరుకుంటున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లి వద్ద ఉన్న కనకదుర్గ రైస్ మిల్లో నిన్న బాయిలర్ పేలి 2 కార్మికులు మృతి చెందడం జరిగింది. అయితే సంఘటన స్థలాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి సంఘటన స్థలాలు పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కేవలం రైస్ మిల్లు యజమానులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కారణంగానే 2 కార్మికులు అయితే మృతి చెందడం జరిగిందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సుల్తానాబాద్ వద్దనే చాలా పెద్ద ఎత్తున కూడా రైస్ మిల్లులు ఉన్నాయి. సుమారు జిల్లా వ్యాప్తంగా కూడా 130 రైస్ మిల్లులు ఉన్న నేపథ్యంలో రైస్ మిల్ల నిర్వహణ పైన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అనేక మంది కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వలస కార్మికులు ఎన్నో ప్రమాదాల్లో కూడా మరణిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత జిల్లా అధికారులు వీటిపైన కూడా దృష్టి సారించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తుఫాన్ కారణంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం నెలకొంది. రామగుండం రీజియన్ పరిధిలో ఉన్నటువంటి రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 3 రీజియన్లో ఉన్నటువంటి 4 ఓసిపిలలో కూడా ఉపరిత బొగ్గు గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలగడం జరిగింది. భారీ వర్షాలకు వరద నీరంతా కూడా ఉపరిత బొగ్గు గనుల్లోకి చేరడంతో భారీ యంత్రాలు పనిచేయలేకపోవడం కారణంగా కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. సుమారుగా 3 రీజియన్లు కలిపి 4 ఓసిపిలలో కలిపి సుమారుగా 40,000 టన్నుల మెట్రిక్ బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగినట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. భారీ మోటార్ల సాయంతో నిల్వ ఉన్నటువంటి నీటిని అంతా కూడా బయటికి అయితే పంపించే ప్రయత్నం అయితే సింగరేణి అధికారులు అయితే చేపట్టడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే భారీ వర్షాల కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ఎలంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎలంపల్లి ప్రాజెక్టుకు పైనుండి కూడా ఎస్ఆర్ఎస్పి నుండి అలాగే కడెం ప్రాజెక్టు నుండి కూడా అలాగే వరద నీరు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సుమారుగా మొత్తం కలిపి కూడా 2,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎలంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో కూడా అధికారులు అయితే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 63 గేట్లలో 23 గేట్లను ఎత్తి నీటినంతా కూడా దిగువ ప్రాంతానికి అయితే వదిలేస్తున్నారు. ఇన్ఫ్లోకు తగ్గట్టుగా 2,04,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 2,04,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్లే విధంగా నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే అధికారులు అయితే వదలడం జరిగింది. సమీప ప్రాంతంలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలు అలాగే లోతట్టు ప్రాంతాలను అయితే అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మత్స్యకారులు కావచ్చు, గొర్రెల కాపలు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరు కూడా నది సమీపంలోకి వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.